ఊరంతా ఒకదారైతే ఒలిపికట్టుతో ఒకదారి అంటారు. నాటో దేశాలన్నీ ఎవరి పనాళం చేసుకుందాం అన్నప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి మనమందరం కలిసి యుద్ధానికి దిగాల, నాటోగా కలిసి యుద్ధం చేయకపోతే కష్టం, రష్యా గెలిచేసిందంటే ఉక్రెయిన్ ఓడిపోయిందంటే కనుక మనందరం ఓడిపోయినట్టు అవుతుంది, కాబట్టి నాటో దళాలు కావాలి, నాటో దళాలతో యుద్ధం చేయాలి అని చెప్పింది. దాంతో అమెరికా దీన్ని అడ్డుపెట్టుకుని నాటో దేశాలని యుద్ధాన్ని రెడీ చేయమంది. ఈవెన్ బ్రిటన్ కూడా సైన్యాన్ని పంపించడానికి రెడీ అయింది. ఓవరాల్ కథ నడుస్తుంది. ఈ దశలో ఇట్లా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రష్యా హెచ్చరించింది. ఇప్పుడు ఫ్రాన్స్ వెనక్కి తగ్గింది, తన సైన్యాన్ని పంపించపోనంది. పోలెండ్ ఏమో మొన్నటిదాకా పోలెండ్ నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయనని చెప్పినటువంటి పోలెండ్ ఉక్రెయిన్ కనుక ఓడిపోతే నెక్స్ట్ తన దేశాన్ని ఆక్రమించుకుంటారన్న భయంతో అది ఇప్పుడు అర్జెంటుగా నాటో యుద్ధం చేద్దామని చెప్తుంది, మళ్ళీ మనసు మార్చుకుని. ఇప్పుడు అందుకు రెచ్చగొట్టినటువంటి ఫ్రాన్సు తను యుద్ధానికి వద్దంటోంది. అంటే అంతర్జాతీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.